హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మేమైతే ఛాయ్ పోసుకొని తాగుతున్నాం. నేనైతే ఛాయ్ పెట్టినా అయిపోయింది, పోసుకోవాలి. వేసేసుకున్నా కూడా ఇది పెద్ద కొడుతుంది. అంటే ఇవి కూడా చింపేసినాయి కదా, ఇది చిన్న కొడుతుంది. చింపేకుండా వేసినందుకు పెద్ద కొడుతుంది. అండ్ కూరగాయలు అయితే తీసుకొచ్చిండు. టమాటాలు, ఆలుగడ్డలు, మెంతం కూర, పాలకూర. పిల్లలు పాలకూర చేయని అడుగుతున్నారు అనమాట. అందుకే పాలకూర తీసుకురామంటే తెచ్చిండు. ఏమేమి బుక్స్ ఆర్డర్ పెట్టినావు? 10 వరకు పెట్టినావా? స్టోరీస్ బుక్సా? గరుడ పురాణం పెట్టు. మా ఇంటికి వెళ్ళినప్పుడు బోర్ కొడుతుంది కదా, చదువుతా. నాకు పురాణాలు, కథలు అవన్నీ రియల్వి ఉంటాయి కదా, చదవడం మస్తు ఇష్టం. పురాణాలు, స్టోరీస్. గరుడ పురాణం ఎప్పటికో అనుకుంటున్నాను. వంట అయితే అయిపోయింది. ఇది అన్నము, ఇది వచ్చేసి ఆలు ఫ్రై. ఈ పాసలది ఏమంటారు, సబ్బు మంచిగా పోయలేనట్టుంది. అన్నీ ఒకటేసారి తోమి కడిగిన చక్కగా పోయలేదు, మంచిగా కడుక్కోవాలి. అండ్ ఇది వచ్చేసి మెంతెం కూర పప్పు. మా అమ్మ కానీ మా హస్బెండ్ కానీ మూతలు ఇట్లా ఉండడం చూసి రంటే ఊర్లుతారు. మొత్తము ఒకటేసారి ఏమంటారు తోమి క్లీన్ చేసేసి ఆ సబ్బు అట్లే ఉండిపోయింది. జుట్టు అయితే వేసుకుంటున్నా. టైం ఉంది, ఇంకా 40 మినిట్స్ దాకా టైం ఉంది. జుట్టు ఒక 2-3 డేస్ అయిందనమాట. ఇక అంత చిక్కు ఉంది. స్కూల్ కూడా అట్లే కుప్ప కట్టుకున్నా అట్లే ఉరుకుతున్నా. ఎప్పుడెప్పుడు కుప్ప కట్టుకుని స్కూల్కి దూకొని పోతా. కానీ ఈరోజు 2 డేస్ నుంచి కుప్ప కట్టుకొని పోయినా. ఈరోజు టైం ఉంది కదా, మంచి చిక్కు తీసుకుంటా. ది నెక్స్ట్ డే. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి చాలా లేట్గా స్టార్ట్ చేసిన. 6 అయిపోయింది, 6:15 అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసిన. సో ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసేటివి. సో చేసి డైలీ పెడుతూనే ఉన్నా, కానీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఫోన్లో అనేది స్పేస్ లేదనమాట. నిన్న ఒక వీడియో ఎడిటింగ్ చేసి ఒకటి అయిపోయింది. ఇంకోటి కూడా చేద్దామని చేస్తుంటే అది ఆల్మోస్ట్ వచ్చిన టైంలో స్పేస్ లేక మొత్తం ఎగిరిపోయింది. సో అందుకని స్పేస్ లేదు కాబట్టి ఇంకా నైట్ దాన్ని ఎడిటింగ్ చేయలేకుండా అట్లే పెట్టేసిన. అందుకే ఈరోజు మార్నింగ్ కూడా ఇంకా స్పేస్ లేదు కదా, అందుకే తీయలేదనమాట. ఇంకా అట్లే వదిలేసిన. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ కదా. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. సో లాస్ట్ టైం గెలిచిన టీమ్ తోటి సన్ రైజర్స్ మ్యాచ్ అవుతుంది. సో నేను ఎప్పుడు సన్ రైజర్స్ అనమాట, సన్ రైజర్స్ సైడే. ఈసారి సన్ రైజర్స్ గెలవాలని అయితే అనుకుంటున్నాను నేనైతే. సో ఈరోజు వచ్చేసి లేట్గా స్టార్ట్ చేసిన అన్నా కదా. సో మార్నింగ్ నుంచి మొత్తం అన్ని పనులు, క్లీనింగ్ అవి ఇవి పెట్టుకున్నాను అనమాట. సో అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఈరోజు పిల్లలు స్కూల్ కూడా వెళ్ళలేదు. మార్నింగ్ వినుగాడికి జ్వరం ఉంటే మా హస్బెండ్ నుండి ఉండలే, వాడేమో ఐపీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదు కదా, ఒకరోజు పోకపోతే ఏం కాలేదు చెప్పేసరికి ఇంట్లోనే ఉంచేసిన. ఇప్పుడే కొంచెం కింద దిగి సైకిల్ అయితే దొక్కుకుంటున్నాడు. అండ్ నిన్న అల్లమిల్లిపాయలు తెచ్చుకున్నాం కదా. ఐపీఎల్ స్టార్ట్ అయింది, ఇంకా ఫుల్ ఐపీఎల్లో ఉంటాను. వీడియోస్ మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్న హడావిడిలో ఈ పని అవుతుందో లేదో అని చెప్పేసి ఈరోజే ఆఫ్టర్నూన్ మొత్తం పనులంతా అయిపోయాక ఈ పని కూడా మొత్తం కంప్లీట్ చేసేసిన. సో ఇప్పుడైతే వాషింగ్ అయితే వేసుకున్నా, మిక్సీ అయితే పట్టు పెట్టుకోవాలి. నేను కూడా తొందరగానే వచ్చేస్తాను, షాప్ క్లోజ్ చేసుకొని. మ్యాచ్ స్టార్ట్ కదా అన్నాడు. అందులో మా ఫేవరెట్ టీమ్ ఫస్ట్ ఉంది. అండ్ చిన్నోడు ఒరుస్తున్నాడు కింద. మా ఫేవరెట్ టీము, మా తమ్ముడు ఫేవరెట్ టీము. మా తమ్ముడు ఎప్పుడు ఆర్సీబీ అనమాట, మేము సన్ రైజర్స్ ఎప్పుడు. సో ఈరోజు ఫస్ట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మా హస్బెండ్ కూడా తొందర షాప్ క్లోజ్ చేసుకొని వస్తా, చూద్దామని అయితే అన్నాడు అనమాట. సో మా హస్బెండ్ వచ్చేలోపు పనులంతా ఫినిష్ చేసుకోవాలి. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి 5:30 నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది. కొంచెం స్టార్టింగ్లో అవి ఇవి ధూమ్ధామ్గా సెలబ్రేషన్ చేసి స్టార్ట్ చేస్తారు కదా. సో 5:30 నుంచి అయితే స్టార్ట్ అయింది. కానీ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి అంతలోపు మిగతా పనులను అయితే చేసుకొని మ్యాచ్ చూసేటప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఫ్రీగా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేస్తాను నేను. మా చిన్నోడు ఎందుకు కర్లుతున్నాడు, ఎందుకు కొర్లుతున్నాడు, ఏడున్నాడు ఈడు, ఎందుకు రా అరులుతున్నావు? ఇది వచ్చేసి చూడండి, ఈ పేస్ట్ అయితే మొత్తానికి అయిపోయింది. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునేది. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు మొన్న గట్టవని చేసినప్పుడు 2 బాక్సులు తీసుకున్నారనమాట. సో ఒక 1.5 అయిపోయాక ఇంకో హాఫ్ మిగిలితే ఇలా పెట్టేసి పోయింది. మా హస్బెండ్ అయితే దీన్ని ఇయ్యనంటే ఇయ్యకు నువ్వు,
అసలు ఈ పేస్టే వాడుకును తీసి చెత్తబుట్టలు పడేసి ఈ డబ్బా అని అంటున్నాడు. సో ఎందుకంటే బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, కారం పొడి ఒకటి, అస్సలు వాడనంటే వాడాడనమాట. సో ఇంత ఉంది కానీ పడేయమంటున్నాడు. మా అమ్మ వాళ్ళు కూడా యాక్చువల్లీ ఇంట్లోనే చేసుకుంటారు. కాకపోతే సడన్గా దేవరికన్నా వచ్చారు కదా, పెళ్ళి దేవర రెండు తీసుకుని పోయారు. సడన్గా వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఇది తెచ్చుకోలేదన్నమాట. ఇంకా బయట కొన్నదే యూజ్ చేస్తున్నారు. నాకు కూడా ఇంట్లో మొత్తం అయిపోయింది, నిన్నటికి మొత్తం అయిపోయింది. కానీ ఈరోజు పాలకూర ఫ్రై చేసిన, ఫ్రైలో ఒక స్పూన్ వేసిన, ఇది కొన్ని ఎల్లిపాయలు వేసి కొంచెం చిన్న స్పూన్ వేసిన, ఎందుకంటే ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది. నా దగ్గరేమో మొత్తం అయిపోయింది. మా హస్బెండ్ వెయ్యక అన్నాడు కానీ ఒక స్పూన్ అంతా వేసిన ఏం కాదని చెప్పేసి. సో ఇప్పుడు ఇది పట్టుకున్నాక ఇంకా దీన్ని పడేస్తాను నేను. బయటది వాడము, ఒకసారి బయటది కలర్ చూడండి ఎట్లుందో, అసలు మంచిగా అడుగుతారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునేది ఎంత వైట్గా ఉంటుంది, మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని చేసుకుంటాం. ఇదే డిఫరెన్స్ ఎట్లుంది చూడండి, మనం ఇంట్లో చేసుకుంది. అస్సలు ఇది చూడండి, నాకైతే ఇప్పుడు చూస్తుంటే అసలు కూరలో తిన్నది వాము అనుకుంటున్నా. ఆయన నేను అయితే ముట్టలేదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను కదా. ఇది నాన్ వెజ్లో చికెన్లో మటన్లో వేసారు. మేమైతే ఇంట్లో అలిసందల కూర వేసుకుని ఉండే. అసలు అది కంపేర్ చూస్తుంటే పక్కన ఎంత అసలు అది ఎంత గలీజ్ ఉంది చూడండి బయట ఉన్నది. మేమైతే మా అమ్మ నేను ఇంట్లో అలిసందల కూర వేసుకుని తిన, మా అమ్మ తినదు, నేను తినా. ఇక నాన్ వెజ్ తినేటి వాళ్ళందరూ ఇదే వేసుకున్నారనమాట. ఇదే వేసుకురు, అదే మింకిరు. అసలు చూస్తుంటే ఎట్లా చూడండి, అసలు కడుగుతారో లేదో, అసలుకి ఇంతనన్నా ఎల్లిపాయలని అల్లని అడుగుతారో లేదో రా నాయన. సో మెనీ మంత్స్, అసలు ఎన్ని మంత్స్ కూడా తెలియదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు టీవీలో బ్యాలెన్స్ కూడా వేయించుకోలేదు. నాకు తెలిసి 4-5 మంత్స్కి ఎక్కువ ఉంటుంది. అన్ని మంత్స్ నుంచి టీవీలో బ్యాలెన్స్ వేయించుకోవట్లేదు. కానీ ఈరోజు వేస్తున్నాం, ఎందుకంటే మ్యాచ్ కోసం. మా హస్బెండ్ అయితే వేస్తున్నాను అయితే చెప్పిండు. టీవీ అయితే ఆన్లో పెట్టండి, బ్యాలెన్స్ వేస్తా అన్నాడు. వస్తున్నాడంట తను కూడా. టైం కూడా అవుతుంది, చూడాలి. మీరు ఒక తీసుకుంటా పెట్టుకుంటున్నారు. అసలు ఎవరు తెలిసిరు కిందది అనుకున్నా. ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటారు. తీయండి, కింద పెట్టండి లడ్డు. ఓకే, వేస్ట్ చేయకు. ఊకే పస్తాలు తీస్తారు పెడతారు. ఇక్కడ ప్లేస్ లేదు, కింద దాంట్లో మస్తు ప్లేస్ ఉంది, ఇంకా కింద దాంట్లో పెట్టిన. టీవీ ఆన్లో పెట్టుకోవాలంట. మేమైతే ఆన్లో పెట్టలేము, వేసిన తర్వాత ఆన్లో పెట్టినాము. ఇప్పుడేమో అది తొందరగా కనెక్ట్ అయితే లేదు. మా అక్కడికి ఫోన్ చేస్తే నేను ఏకంటే ముందు ఆన్ చేయమని చెప్పినా కదా, ఎందుకు ఆన్ చేసలేదు. ఇప్పుడు అది 2 రోజులకి సతా ఇస్తుంది అని అంటున్నాడు. ఎట్లయితుందో ఏమో. వస్తున్నావు జియో హాట్‌స్టార్లోనే చూద్దాం అనేది అంటుండు. ఇప్పుడు కూడా ఆన్లోనే పెట్టినా, చూడండి ఆన్ అవుతలే. అది బ్యాలెన్స్ ఎక్కేట ముందు ఆన్లో పెట్టాలంట, లేకపోతే సతా ఇస్తుందంట. ఇంకా అట్లా వస్తుంది. ఫస్ట్ డే మ్యాచ్, అందులో నా ఫేవరెట్ టీం ఆడుతుంది. ఇట్లా అయింది. సో ఇది వచ్చేసి దోశపిండి అనమాట. యాక్చువల్లీ మార్నింగే నానబెడదామని అనుకున్నా, ఈ టైంకల్లా పట్టేస్తుండే. కాకపోతే మర్చిపోయినా. ఈరోజు చాలా పనులేనే అవి ఇవి. స్నానమే 2:30 చేసుకున్నా. సో ఇంక ఇది మర్చిపోయినా, ఇప్పుడు తడిపి పెడుతున్నా. సో మార్నింగ్కి పిండి పట్టేస్తాను. ఎందులో ఛానల్ నేమ్ ఎందులో ఉంది కదా 666. ఏమైనా బొమ్మలో ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే సరే బొమ్మలు పెట్టడానికే కాదు, ఇది చూడడానికేనే నేను బ్యాలెన్స్ వేయించుకున్నా. మ్యాచ్ అయిపోయాక బొమ్మలు పెడతా. ఫోన్ ఇస్తలే, నేను మ్యాచ్ చూడాలి. 1.5 గంట ఉండని 3 గంటలు ఉండని. వస్తా అని చెప్పేసి 8-10 అవుతుంది, ఇంకా రాలేదు. మేము ముగ్గురం తీసుకున్నాం. పోయిన మ్యాచ్ మస్తు ఎగ్జైట్మెంట్ చూసినా గెలుస్తుందేమో అని. పోయింది మ్యాచ్. సో నెక్స్ట్ మ్యాచ్ నేను గెలవాలని కోరుకుంటున్నా. వాళ్ళు ఆడుకున్నారు, నేను కూడా 40 ఏమో కొట్టేది వాళ్ళు. ఇంకా అయిపోయింది మ్యాచ్, పోయిందని ఫిక్స్ అయిపోయి అట్లే పడుకోనున్నా.
ధన్నున వాళ్ళు అల్లేసరికి ధన్నున మీదకి వచ్చింది. సో పోటీ పడకుండా నేను కూడా సేంతే వాళ్ళ వీడియో కనుక నెక్స్ట్ అయితే లైక్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ అయినా కంపల్సరీ సన్ రైజర్స్ గెలవాలి.